అనంత్ అంబానీ వెడ్డింగ్కి 1 రూపీ కూడా ఖర్చు కాలేదంటే మీరు నమ్ముతారా? సారీ ప్రీ వెడ్డింగ్. షాక్ అయ్యారా? అవును, నిజంగానే ప్రీ వెడ్డింగ్ ఖర్చు గురించి మాట్లాడుతుంటే రిలయన్స్ కంపెనీ హై మోరల్ వాల్యూస్ అనే ఇమేజెస్కి సేవ్ చేసుకోవడానికి పెట్టిన బడ్జెట్ అర్థం కావడం లేదు కదా. 6 to 7 months బ్యాక్ ఒక వీడియో వైరల్ అయింది. అనంత్ అంబానీ కేక్ కట్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన అనంత్ ఫీట్ టచ్ చేస్తుంటే ఆపాల్సింది పోయి హీ గేవ్ అ ప్యాట్ ఆన్ హిస్ బ్యాక్. అందుకే 51,000 మెంబర్స్ లోకల్ విలేజెస్కి అందరికీ ఫుడ్ సర్వ్ చేయడాలు ఇవన్నీ ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎవరు చేసుకుంటారండి ప్రీ వెడ్డింగ్? పెళ్ళికి 3 నెలల ముందు 12th జూలైకి అంటే పెళ్ళి ప్రీ వెడ్డింగ్కి ఇన్స్టాగ్రామ్ని మొత్తం వెడ్డింగ్ హాల్ చేసేసిండంటే అంబానీ మామూలోడు కాదు. దునియా మొత్తంలో నుంచి తెలుసుకోవాలని అందరినీ పిలిచిండు. అసలు రిహానా కాన్సర్ట్లో కాకుండా వెడ్డింగ్లో పర్ఫామ్ చేస్తుంది అని అందరూ అనుకుంటే ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని. కానీ రిహానా రావడానికి ఒకే ఒక రీజన్ ఉంది. రిహానాకి ఫెనిటీ బ్యూటీ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ సెఫోరాలో ఒక పార్ట్. ఇప్పుడు ఇక రిహానా ఇండియాకి వచ్చింది కాబట్టి ఫెనిటీ ప్రోడక్ట్స్ని ఇండియాలో కూడా ఎక్స్పాండ్ చేయాలని వాళ్ళ ప్లాన్ ఏమో. ఇక ఇట్లా మాట్లాడుకుంటుంటే రిహానానే కాదు మావ మార్క్ కూడా వచ్చిండు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ అయిన ప్లేస్ గుజరాత్లో ఈ ప్రాసెస్ లేని బిల్ గేట్స్ మావ వచ్చిండు. అంతేకాదు బాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా వెళ్ళిరు. వెడ్డింగ్కి అందరూ బస్ కోసం వెయిట్ చేయడం ఎక్కడన్నా చూసుంటారా మీరు ఇన్స్టాలో ఆర్ యూట్యూబ్లో? కానీ ఇమాజిన్ బాలీవుడ్ యాక్టర్స్ అందరూ మనం చిన్నప్పుడు ఫ్యామిలీ టూర్కి బస్ హైర్ చేసుకుని వెళ్ళినప్పుడు ఆన్ ద వేలో ఎంటర్టైన్మెంట్ కోసం సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తుండే కదా, అట్లా వాళ్ళు కూడా డాన్స్ చేసి ఉంటారేమో. అయితే ఏ సాంగ్స్ మీద డాన్స్ చేసి ఉంటారు అనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాలీవుడ్ యాక్టర్ స్టేజ్ మీద బ్యాక్గ్రౌండ్లో డాన్స్ చేసినాడంటే చూసుకోండి మనీ పవర్. ఇక అనంత్ అంబానీ వైఫ్ రాధిక గురించి మాట్లాడుకుంటే ఆమె బిలియనేర్ వీరేన్ మర్చెంట్ కూతురు. వీరేన్ మర్చెంట్ ఎవరంటారా? అతను ఆన్కోర్ హెల్త్ కేర్ అనే ఒక ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి CEO. ఇక వీళ్ళిద్దరు మ్యారేజ్ నిజంగానే లవ్ మ్యారేజా, కన్వీనియన్స్ కోసం చేసుకుంటున్నారా అనేది 2018 వరకు ప్రైవేట్గా ఉన్న వీళ్ళ రిలేషన్షిప్ 2018లో పోస్ట్ చేసిన ఒక పిక్ వైరల్ అయింది. అప్పుడు అందరూ రూమర్స్ అనుకున్నారు కానీ ఇషా అంబానీ ఎంగేజ్మెంట్కి రాధిక అటెండ్ అయ్యి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అంబానీ వెడ్డింగ్కి $80 million ఖర్చు చేసిండు. అంబానీ అనంత్ ప్రీ వెడ్డింగ్కి, రిహానా అయితే ఇషా వెడ్డింగ్కి బియాన్సే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇషా అంబానీ వెడ్డింగ్కి అటెండ్ అయిన తర్వాత December 2022లో అంబానీ ఇంకా మర్చెంట్స్ అఫీషియల్గా ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసిరు. జాన్లో ఎంగేజ్మెంట్ అయింది. తర్వాత మీకు అంతా తెలిసిందే. 12th జూలైలో ఈ అనంత్ అంబానీ అండ్ రాధిక మర్చెంట్ వెడ్డింగ్కి గ్లోబల్ సెలబ్రిటీస్ని ఇంకెంతమందిని చూడొచ్చో, బిజినెస్ పీపుల్ని ఎంతమందిని జామ్నగర్లో చూడొచ్చో లేకపోతే ఇండియాలో చూడొచ్చో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. టిల్ దెన్ కీప్ వాచింగ్ Million Minutes of course.